ఇటీవల ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన రఘు అంత్యక్రియలకు హాజరు కాలేదని విమర్శలు ఎదుర్కొన్న రవితేజ ప్రస్తుతం డ్రగ్స్ కేసులో ఇరుక్కుని మళ్లీ వార్తలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ విషయమై హీరో రవితేజ తల్లి రాజ్యలక్ష్మి మీడియాని సంప్రదించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు రవితేజకి కనీసం సిగరెట్ తాగే అలవాట్లేదని, అలాంటిది రవితేజ పేరు డ్రగ్ కేసులో ఉండటం బాధాకరం. కావాలనే రవితేజని ఈ కేసులో ఇరికిస్తున్నారు. ప్రస్తుతం రవితేజ పుట్టేడు దుఃఖంలోనే రవితేజ సినిమాలు చేస్తున్నాడు. నిర్మాతలకు నష్టం కలిగించవద్దనే షూటింగ్ వెళ్లాడు. మా కుటుంబం ఆచారం ప్రకారం భరత్ అంత్యక్రియకు హాజరు కాలేకపోయాను. మద్యం మత్తులోనే రోడ్డు ప్రమాదంలో భరత్ చనిపోయాడనేది అవాస్తవం. భరత్ చనిపోయే కొద్ది రోజుల ముందే భరత్ అన్ని అలవాట్లు మానేశాడు. భరత్ బిగ్ బాస్ షోకి ఎంపికయ్యాడు. ఆ ప్రయత్నం ఉండగానే ఈ విషాదం జరిగింది. భరత్ ను రవితేజను ముడిపెట్టి చూడవద్దు అని రాజ్యలక్ష్మి తెలిపింది. ఒక కొడుకుని కోల్పోవటం, మరో కొడుకు డ్రగ్స్ కేసులో నిందలు ఎదుర్కోవటం ఆ తల్లిని కలిచివేస్తోంది. అవన్నీ తొలగిపోయి త్వరలోనే ఆ తల్లికి మంచి జరగాలని మా ఫిల్మ్ జల్సా కోరుకుంటోంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.